హాయ్ ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైం ఎఫ్ఎల్ స్టూడియోలో డీజే రిమిక్స్ అంటే ఎలా చేయాలి మొత్తం పద్ధతి స్టార్టింగ్ టు ఎండింగ్ నేను ఒక షార్ట్ ఫామ్లో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఎల్ స్టూడియో సాఫ్ట్వేర్ అనేది మన దగ్గర ఉండాలి. ఇందులో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి. ముందుగా ఇందులో ఏమేమి ఉన్నాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అనేది వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏంటంటే ఇందులో ట్రయల్ వెర్షన్ ఉంటుంది. అంటే ఇందులో డెమో వెర్షన్ ఒకటి ఉంటుంది, తర్వాత క్రాక్ వెర్షన్ ఒకటి ఉంటుంది. క్రాక్ వెర్షన్ అంటే మనం బై చేసుకోవాలి, లేకపోతే మన దగ్గర ఇది ఉంటే కీతో మనం కూడా లాక్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏమంటే ఇప్పుడు చూడండి, ట్రయల్ వెర్షన్ ఏంటంటే ఇందులో మనం ప్రాక్టీస్ కోసం సరిపోతుంది. తర్వాత ఇప్పుడు చూడండి, సాంగ్ ఇంపోర్ట్ చేయాలి. ఫస్ట్ సాంగ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఏ రిమిక్స్ చేయాలనుకుంటున్నారో ఆ పాటను తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ నేను రీసెంట్గా చేసిన ఫీలింగ్ సాంగ్, ఆ సాంగ్ తర్వాత ఆ పాటను ఏంటంటే ప్లేలిస్ట్లో డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. తర్వాత ఏంటంటే దాన్ని టెంపో సెట్ చేయాలి. టెంపో అంటే ఇప్పుడు ఒక నిమిషానికి ఎన్ని బీట్ పర్ మినిట్ అంటే బీపీఎం అంటే ఫుల్ ఫామ్, బీట్ పర్ మినిట్ సరిపోయేలా మనం సెట్ చేసుకోవాలి. అందులో అక్కడ ఉంటాయి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ మనం చూసుకుని అవన్నీ మీకు చెప్తాను రాబోయే క్లాసుల్లో. తర్వాత ఏంటంటే డ్రమ్ బీట్ అండ్ డోలాక్ యాడ్ చేయాలి. అంటే ఛానల్ ర్యాక్లో ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో ఉంటాయి కదా కిక్, క్లాప్, ఐ హ్యాట్, స్నేర్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ అందులో మన ఇష్టం ఏవైనా నేర్చుకోవచ్చు. ఇదేంటంటే ఎఫ్ఎల్ స్టూడియో మీకు సింపుల్ చెప్పాలంటే ఇది మన క్రియేటివిటీ. మన మైండ్ ఎంత ఉపయోగిస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా సాంగ్స్ వస్తాయి. తర్వాత మన తెలుగు సాంగ్స్ కోసం ఎక్కువ ఇది కావాలంటే డోలాకు లేకపోతే టపోరీ, ఈ రెండు ఏంటంటే మంచిగా శాంపుల్ వాడితే ఏంటంటే మన తెలుగు సాంగ్స్ డీజే ఫీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది మెలోడీ అండ్ ఎఫెక్ట్స్ సౌండ్స్ ఇవన్నీ చెప్తాను మీకు. తర్వాత పియానో ఇది చెప్తే ఇది మామూలుగా ఏం చేస్తున్నాడో పియానో రోల్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మెలోడీ లేదా సింత్ టోన్ క్రియేట్ చేయండి. అదనంగా డీజే ఎఫెక్ట్స్, రైజ్, డ్రాప్, రివర్స్, బ్రేక్, రివర్బ్, డిలే వాడండి. ఈడిఎం స్టైల్ కావాలంటే ఇవి ఏంటంటే ఇవి విఎస్టీ ప్లగ్గిన్స్ అనమాట. సిరము, నెక్సెస్, జిఎంఎస్ అది అంటే ప్రీబిట్లో ఉంటుంది అందులో. కాకపోతే అంటే ఇంకా కావాలంటే ఇవి బయట నుంచి ఆన్లైన్లో కొన్ని ఫ్రీ దొరికితే కొన్ని మనీ పే చేసుకొని తీసుకోవచ్చు నెక్సెస్ ఇవి. తర్వాత ఇప్పుడు మిక్సింగ్ ఇప్పుడు ఏంటంటే మిక్సర్లో వేసుకొని తర్వాత మనం ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ సౌండ్ కట్ చేసుకోవాలి. అందులో ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, పారామెట్రిక్, ఈక్యూ2, పారామెట్రిక్, ఈక్యూ ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని ఈక్యూ, ద స్టీరో ఇవన్నీ చేసుకొని మనం ఏంటంటే సౌండ్ కట్ చేసుకొని తర్వాత మనం చేసే బీట్ కానీ ఏదైనా బయట నుంచి బీట్ కానీ లేకపోతే మనం ఓన్ క్రియేట్ చేస్తామంటే ఓన్ బీట్ కానీ పెట్టి తర్వాత ఉదాహరణకి వోకల్స్ లౌడ్గా ఉన్నాయంటే ఈక్యూ ద్వారా తగ్గించండి. అంటే కొన్ని సౌండ్స్ వస్తాయి కదా, మనం వోకల్స్ పెడుతుంటాం, మన వోకల్స్ ఎక్కువ పెడుతుంటాం మన సైడు. ఆ వోకల్స్ కంట్రోల్ చేయాలంటే ఈక్యూ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. మాస్టరింగ్ దీని గురించి స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను. అంటే మాస్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్ అవుట్పుట్ లౌడ్ కానీ క్లియర్గా రావడానికి మాస్టర్ ఛానల్, లిమిటర్, ఈక్యూ మ్యాక్సిమం వాడండి. మీరు వినే డీజే మిక్స్లో బూమ్ బేస్ రావాలంటే బేస్ బూస్ట్ ప్లస్ లిమిటర్ సరిగ్గా సెట్ చేయాలి. ఎక్స్పోర్టింగ్ అంటే ఇప్పుడు సాంగ్ అయిపోయిన తర్వాత మనం సాంగ్ సేవ్ చేస్తాం కదా, అది దీని గురించి మీకు ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్తాను. బేసిక్స్ ఏంటంటే ఈ స్టెప్స్ అనమాట. ఎంత ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే సౌండ్ క్లారిటీ వస్తుంది. ప్రతి పాట బీపీఎం, టెంపో మెయిన్ ఇవి ఇంపార్టెంట్. బీపీఎం, టెంపో మ్యాచ్ చేయడం చాలా ముఖ్యం. మంచి డీజే రిమిక్స్ ఫీల్ రావాలంటే ఇండియన్ డోలాక్, ఈడియం ప్లే బీట్ వాడండి.